చాలా మంది ఇప్పుడు మన ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ విలేజెస్లో ఉండేటువంటి పిల్లలు కూడా బోల్డంత మంది అమెరికా వెళ్ళారు. సో వాళ్ళ తల్లిదండ్రులు పొలాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, లేకపోతే చిన్న మెడికల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లో ఎంప్లాయ్మెంట్లో ఉండే వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ అనేది కొంత, ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మన ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడే పద్ధతి వేరు, కౌన్సిలర్ వాళ్ళు యుఎస్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ పద్ధతి వేరు ఉంటుంది. కాబట్టి సో ఇంగ్లీష్ అనేది కొంత వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. సో మీరు ఏంటంటే ఇంటర్ప్రెటర్ అంటారు జనరల్గా దీన్ని. సో ఇంటర్ప్రెటర్ అంటే ఏంటంటే మీరు మాట్లాడే భాష వేరే వాళ్ళు మీకు కన్వర్ట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడే భాష మధ్యలో ఒకళ్ళు కూర్చొని ఉంటారు అనమాట. అటు ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళకి ఇటు తెలుగు మాట్లాడే వాళ్ళకి మధ్యలో ఒక పర్సన్ కూర్చుంటారు. సో ఇంటర్ప్రెటర్ అనేది ఎనీ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఏ లాంగ్వేజ్కైనా కానీ వాళ్ళకి ఉంటారనమాట. సో వీళ్ళని ఇంటర్ప్రెటర్స్ అంటారు.